హాయ్ హలో వెల్కమ్ టు కేఎస్ స్టడీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా రిక్రూట్ చేసుకుంటుంది యూపీఎస్సీ, అసలు ఎన్ని స్టేజెస్ ఉంటుంది అనేది క్లియర్గా చెప్తాను. ఒకసారి నీట్గా మీరు చివరి వరకు చూస్తేనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. సో ప్లీజ్ వాచ్ ఎండ్ వరకు చూడండి. ఓకే, ప్రిలిమ్స్ వచ్చేసి ఫస్ట్ యూపీఎస్సీలో ప్రిలిమ్స్ ఉంటుందండి. ప్రిలిమ్స్ వచ్చేసి 2 పేపర్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ 2 పేపర్స్ ఏంటంటే జనరల్ స్టడీస్ 1, జనరల్ స్టడీస్ 2. ఫస్ట్ జనరల్ స్టడీస్ వచ్చేసి పేపర్ 1. పేపర్ 1 వచ్చి జనరల్ స్టడీస్. అందులో 100 క్వశ్చన్స్ ఉంటాయి. అది వచ్చేసి 2 అవర్స్ ఉంటుంది అండ్ 200 మార్క్స్ ఉంటుంది. దానికి ఈచ్ క్వశ్చన్ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. అండ్ ఒక క్వశ్చన్ క్యారీ వచ్చేసి 2 మార్క్స్ అండి. ఇది జనరల్ స్టడీస్ పేపర్ 1లో. అండ్ జనరల్ స్టడీ పేపర్ 2 వచ్చేసి సీసాట్ అంటారు దీన్ని. సీసాట్ 80 క్వశ్చన్స్ ఉంటాయి, 2 అవర్స్ ఉంటుంది, 200 మార్క్స్ ఉంటుంది. దీన్ని కూడా ఈచ్ క్వశ్చన్ నెగిటివ్ మార్క్ వచ్చేసి 1/3. ఇది క్వాలిఫైయింగ్ నేచర్, క్వాలిఫై కావాలి, 33% మినిమం రిక్వైర్డ్. సో ఇది ప్రిలిమ్స్. మనం ప్రిలిమ్స్ ఎప్పుడైతే క్వాలిఫై అవుతామో దెన్ మనకు మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ వచ్చేసి డిస్క్రిప్టివ్ వచ్చేసి ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి. పేపర్ ఏ వచ్చేసి ఇండియన్ లాంగ్వేజెస్ క్వాలిఫైయింగ్ నేచర్. ఇది అంటే క్వాలిఫైయింగ్, దీంట్లో క్వాలిఫై కావాలి ఖచ్చితంగా. 300 మార్క్స్ ఉంటుంది. అండ్ పేపర్ బి వచ్చేసి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ 300 మార్క్స్ ఉంటుంది. అండ్ పేపర్ 1 వచ్చేసి ఎస్ఏ 250 మార్క్స్. పేపర్ 2 జిఎస్ 1 వచ్చేసి 250 మార్క్స్. పేపర్ 3 జిఎస్ 2 వచ్చేసి 250 మార్క్స్. పేపర్ 4 జిఎస్ 3 వచ్చేసి 250 మార్క్స్. పేపర్ 5 జిఎస్ 4 వచ్చేసి 250 మార్క్స్. అండ్ నెక్స్ట్ పేపర్ 6 వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్ వచ్చేసి పేపర్ 1 అది 250 మార్క్స్. పేపర్ 7 వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్ 2, సో 250 మార్క్స్. ఇవి టోటల్ మార్క్స్ వచ్చేసి 750 మార్క్స్. ఈ 750 మార్క్స్ మెయిన్స్ క్వాలిఫై అయినాక ఇందులో 1750 మార్క్స్ తర్వాత ఇవి క్వాలిఫై అయినాక ఇందులో నెక్స్ట్ నీకు పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. పర్సనాలిటీ టెస్ట్ మీన్స్ ఇంటర్వ్యూ వచ్చేసి మార్క్స్ వచ్చేసి 275 మార్క్స్ ఉంటాయి. పర్సనల్ టెస్ట్లో ఏమేమి అడుగుతారంటే నీ పర్సనాలిటీ టెస్ట్ ఎలా ఉంది, పర్సనాలిటీ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయి, లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, డెసిషన్ మేకింగ్ అండ్ అవేర్నెస్, ఇలా కొన్ని వాళ్ళు ఇంటర్వ్యూ త్రూ వాళ్ళు తెలుసుకుంటారు. సో దాంట్లో 275 మార్క్స్ ఉంటాయి. దాని ఫైనల్ వచ్చేసి మెరిట్ లిస్ట్. ఎట్లా అంటే మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ తీసేసి ఇందులో మెరిట్ లిస్ట్ తీసి నీకు జాబ్ సెలెక్షన్ అనేది ఇస్తారు. సో ఇది ప్రాసెస్, యూపీఎస్సీ ప్రాసెస్ ఇలా ఉంటుంది. సో మీకు ఏమైనా అర్థం కాకపోతే సో మీరు చూడండి, ఇంకా మళ్ళీ ఒకసారి చూసి నీట్గా చూసుకోండి, ఒకసారి రాసుకోండి. బికాజ్ మీకు రాసుకుంటే ఏంటంటే తొందరగా అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ షేర్ దిస్ వీడియో ఫర్ who are preparing for UPSC. Okay, thank you so much.